డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అక్కడ మమతా బెనర్జీ చూడండి, మీరు న్యూట్రలైజ్ అయిపోయింది. ఒకప్పుడు భీషణ భాషణ ప్రతిజ్ఞలు చేసేది, ఇప్పుడు ఎక్కడ పోయింది పోరాటం అంతా? ఎందుకంటే అక్కడ అడ్జస్ట్ అయిపోయింది మమతా బెనర్జీ. అభిషేక్ బెనర్జీ పైన సిబిఐడి కేసులు ఉన్నాయి, అందువల్ల ఇప్పుడు ఆమె కామ్ అయిపోయింది. మీరు కామ్ అయిపోయి ఇప్పుడు ఆమె మమతా బెనర్జీ మీరు గమనించండి, బీజేపీని విమర్శించడం కన్నా కాంగ్రెస్లో ఎక్కువ విమర్శిస్తుంది. సో అందువల్ల ఒక్కొక్క పార్టీని ఎలా మేనేజ్ చేస్తుంది బీజేపీ అని దానికి ఉదాహరణ మమతా బెనర్జీ కంప్లీట్ మేనేజ్. ఇప్పుడు మీరు ఎవరినంటే కానీ బెంగాల్ రాజకీయాలు తెలిసిన వాళ్ళను, మమతా బెనర్జీ నో లాంగర్ ఫైటింగ్ బీజేపీ. అంతకుముందు మనకు గుర్తుందే ఉంటుంది, రోజు గవర్నర్తో పేచి అసలు ఇవన్నీ ఏవి లేవు, అన్నీ ఆగిపోయినాయి కదా. సో ఇప్పుడు ఆమె కోరిక ఏంటంటే ఇండియా కూటమికి ప్రెసిడెంట్ అయి బీజేపీకి అనుకూలంగా ఇండియా కూటమిని ఎలా బలహీనపరచాలి. ఇప్పుడు ఇండియా అంటే శల్య సారథ్యం అంటారు చూడండి, మహాభారతంలో శల్యుడు కౌరవ సైన్ వైపులు ఉండి కౌరవులు బలహీనపరుస్తూ పాండవులు బలపరిచారు. ఇప్పుడు సరిగ్గా మమతా బెనర్జీ ఆ రోల్ ప్లే చేయబోతుంది. సో మమతా బెనర్జీ అందుకే ఇండియా కూటమికి నాయకత్వం కావాలంటుంది. ఇండియా కూటమికి నాయకత్వం వహించి దాన్ని సర్వనాశనం చేసి భారతీయ జనతా పార్టీ మేలు చేయాలన్న లక్ష్యం. అందుకే మీరు ఆగిపోయింది చూడండి మమతా బెనర్జీ. ఇక్కడ మీరు ఒకప్పుడు ప్రతిరోజు గవర్నర్తో పేచి ఉండేది, ప్రతిరోజు కేంద్రంతో ఫైట్ ఉండేది, మొత్తం ఆగిపోయింది చూడండి. ఎందుకు అయిపోయింది? అభిషేక్ బెనర్జీ పైన సిబిఐడి కేసులు ఉన్నాయి. సో ఇప్పుడు అందువల్ల మోడీ బీజేపీ ఈరోజు స్టేట్ ఆపరేటర్స్ పైన వాళ్ళకున్న గ్రిప్ కానీ రాజకీయాల పైన వారికి ఉన్న తిరుగులేని శాసించే పరిస్థితి ఉన్న తర్వాత ధైర్యం చేసి చంద్రబాబు నాయుడు మోడీ పైన తిరుగుబాటు చేస్తాడా?